హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీ ప్లాన్లో చిక్కుకున్న దివ్యాంక అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. జేడీ కేడీ మాత్రం పాపం వెంటనే కౌశికిని రిలీజ్ చేయాలని కౌశికి దగ్గరికి వస్తూ ఉంటారు. ఈలోపు త్రిపాఠి కౌశికిని టార్చర్ చేయాలని కొట్టాలని లాఠీ తీసుకుంటే జేడీ అక్కడికి వచ్చి కౌశికిని సేవ్ చేస్తారు. కౌశికి జేడీ అండ్ కేడీకి థ్యాంక్స్ చెప్పి, మీరు రావడం వల్ల నేను ఇప్పుడు బయటకి వచ్చాను. మీరు నాకు ఎప్పుడో తెలిసిన వాళ్ళ అనిపిస్తున్నారు, బట్ నన్ను మీరు ఇంతలా నమ్ముతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి నాపై నింద పడకుండా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కౌశికి ఇంటికి బయలుదేరుతుంది. జేడీ అండ్ కేడీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా నిషికా ద్వారా సాక్ష్యాలు జేడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాయని తెలుసుకున్న యువరాజ్ అండ్ వైజయంతి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. అయినా ఎవరడిగితే వాళ్ళకి ఇచ్చేయడమేనా నిషి అని చెప్పి యువరాజ్ నిషికాని తిడుతూ ఉంటారు. రే అబ్బోడా, అంటే ఒకవేళ ఇప్పుడు కౌశికి రిలీజ్ అయ్యి బయటికి వచ్చేస్తుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు వైజయంతి అండ్ యువరాజ్. కౌశికి ఇంటికి రీచ్ అవుతారు. కౌశికి వాళ్ళ నాన్నగారు, వచ్చేసావా అమ్మా, నీ గురించే ఎదురు చూస్తున్నాను, అయినా నువ్వు ఇలా ఎలా వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటారు కౌశికి వాళ్ళ నాన్నగారు. ఎవిడెన్స్ దొరికింది నాన్న, ఎవిడెన్స్ని దొంగలించింది ఎవరో కాదు, ఆ దివ్యాంక అని చెప్తారు కౌశికి. అలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి కొంతమంది ఉంటారు నాన్న అని నిషికా వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటారు కౌశికి. ఒక్కసారిగా నిషికా, యువరాజ్ వీళ్ళందరూ అయితే షివర్ అవుతూ ఉంటారు. ఇదేంటి వదిన నా వైపు ఇలా చూస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది నిషికా. ఎవరో తెలియాలి, వాళ్ళకి శిక్ష వేస్తానమ్మా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతారు కౌశికి వాళ్ళ నాన్నగారు. ఇంకా కౌశికి నిషికి దగ్గరికి వస్తుంది. నిషి ఆగు అని అంటుంది. ఇంకా నిషిక ఆగిపోతుంది. ఏంటి, ఏం జరుగుతుంది ఇంట్లో? అంటే ఆ సాక్ష్యాలని దొంగతనం చేసింది మీరేనా అని అడుగుతారు కౌశికి. ఏం మాట్లాడుతున్నావు వదిన? అయినా నేనెందుకు ఆ సాక్ష్యాన్ని దొంగతనం చేస్తాను? ఆ దివ్యాంకకి ఆ సాక్ష్యాలు ఎలా వెళ్ళాయో నాకెలా తెలుసు వదినా అని దబాయించేస్తుంది కావాలని. అలా ఇంకా నిషిక, చూడు నిషి, ఇప్పుడు నీ మాటలు నమ్ముతున్నాను, కానీ తర్వాత ఒక్కసారి నాకు మీపై మళ్ళీ అనుమానం వస్తే కుటుంబ సభ్యులని కూడా ఊరుకోను. నేను ఎప్పుడైనా న్యాయం వైపే ఉంటాను, న్యాయం గురించే ఆలోచిస్తాను, అది నా వాళ్ళైనా ఎవరైనా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కౌశికి. ఒక్కసారిగా కుప్ప కూలిపోతారనమాట. ఇంకా వెంటనే నిషిక అండ్ యువరాజ్, ఇదేంటి ఇలా జరిగింది? అయినా అసలు ఇంత దొరికిపోయానేంటి? ఇకపై దొరకకుండా ఉండాలంటే ఏదో ఒక పెద్ద ప్లానే వేసుకోవాలి అని నిషిక, యువరాజ్, వైజయంతి ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా జగదాత్రి అండ్ కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. అమ్మయ్యా, మనం అనుకున్నట్లు ఆ దివ్యాంకని అరెస్ట్ చేసి సాక్ష్యాలని సంపాదించాం. ఇంకా పెన్ డ్రైవ్ వీటిని కోర్టుకి సబ్మిట్ చేస్తే అమ్మకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కేదార్ అని అంటుంది పాపం జగదాత్రి. దాత్రి చూస్తూ ఉండు, ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ కావ్య గారికి న్యాయం జరుగుతుంది, నువ్వేమీ బాధపడద్దు అని ఇంకా హ్యాపీగా కేదార్ అయితే జగదాత్రితో మాట్లాడుతూ ఉంటారు. జేడి, రేపేంటో గుర్తుంది కదా, ఒకసారి నాన్నగారిని కలుద్దాం అని అంటారు కేదార్. అవును కేదార్, మర్చిపోయే రోజు కాదు కదా అది, గుర్తుంది కేదార్ అని పాపం బాధపడుతూ ఉంటుంది జేడి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కేదార్ భరద్వాజ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏంటి, మళ్ళీ ఎందుకు వచ్చారు అని అడుగుతుంది రేఖ. చూడండి, నేను మీకోసం రాలేదు, నేను మా మావయ్య గారి కోసం వచ్చాను, మా మావయ్య గారితో మాట్లాడాలి అని అంటారు. బాబు, ఏంటి బాబు ఇలా వచ్చావు, రా బాబు అని చెప్పి పాపం లోపలికి తీసుకువెళ్తూ ఉంటారనమాట. అలా ఇంకా భరద్వాజ్, మావయ్య ఈరోజు ఏంటో మీకు గుర్తుంది కదా, ఒకసారి మిమ్మల్ని జేడి ఒక ప్లేస్కి తీసుకురమ్మని చెప్పింది అని అంటారు. ఏంటి, జగదాత్రి తీసుకురమ్మని చెప్పిందా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను బాబు అని చెప్పి ఇంకా అలా పాపం వీల్ చైర్లో బయలుదేరుతారు భరద్వాజ్. ఇంకా ఎక్కడైతే పాపం శ్మశానం ఉంటుందో, ఎక్కడైతే ఇన్స్పెక్టర్ కావ్య గారి సమాధి ఉంటుందో ఆ ప్లేస్కి తీసుకువస్తాడు కేదార్ భరద్వాజ్ని. ఇంకా అప్పుడే కరెక్ట్గా పాపం ఆ సమాధిపై
పోలీస్ యూనిఫామ్ ఉంటుంది. అలా ఇంకా జేడి జగదాత్రి పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్లా నడుచుకుంటూ వస్తుంది. తనని చూసిన భరద్వాజ్ అయితే సంతోషంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకప్పుడు ఇన్స్పెక్టర్ కావ్యని చూస్తే ఎలా అనిపించిందో అలాగే అనిపిస్తూ ఉంటుంది భరద్వాజ్కి. జేడీని చూస్తూ పాపం ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి భరద్వాజ్కి. ఇంకా జేడీ అలా నడుచుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ సమాధి దగ్గర సెల్యూట్ చేసి పాపం మోకాలపై కూర్చొని వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉంటుంది. అమ్మా, నీకు పోలీసులకి జరిగినట్లు ఎలాంటి కార్యాలు జరగలేదు. నీకు ఖచ్చితంగా నువ్వు వేసుకున్న యూనిఫామ్ కోసం నువ్వు ఎంతలా పనిచేశావో, ఎంత నిజాయితీగా నీ నిజాయితీని నిరూపించుకున్నావో నాకు తెలుసు. కానీ నీపై ఆ మీనన్ మినిస్టర్ వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద నిందని వేశారు. ఆ నిందని ఎలా అయినా తొలగిస్తానమ్మా అని పాపం చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది జేడీ. భరద్వాజ్ జేడీ వైపు చూస్తూ, అవునమ్మా, నువ్వు చేయాల్సిన కర్తవ్యం అదే. నీకు ఎన్ని అడ్డు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా నువ్వు మాత్రం మీ అమ్మ ఇన్స్పెక్టర్ కావ్య కేసుని ఛేదించాలి. తను ఎలాంటి తప్పు చేయలేదని, తను ఒక నిజాయితీ గల ఆఫీసర్ అని అందరికీ తెలిసేలా చెయ్యాలమ్మా అని భరద్వాజ్ కన్నీళ్లు పెట్టుకొని అడుగుతారు. ఖచ్చితంగా నాన్న, అమ్మ సమాధిపై ఒట్టేసి చెప్తున్నాను. ఎలా అయినా అతి త్వరలోనే అమ్మ చావుకి కారణమైన ఆ మీనన్ వాళ్ళందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళని జైల్లో పెట్టి అమ్మ నిజాయితీ ఏంటి అనేది అందరి ముందు నిజం తెలిసేలా చేస్తా అని ప్రామిస్ చేస్తుంది. అలా జేడీ భరద్వాజ్తో, నాన్న మీరేమీ బాధపడకండి, ఇంకా మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. మనం వెంటనే ఇంటికి బయలుదేరాలి. సిరి పెళ్లి పనులను చూసుకోవాలి. సిరి పెళ్ళి అయ్యేలోపు ఆ మీనన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాడిని ఖచ్చితంగా జైలుకి పంపిస్తాను అని ఇంకా ఇంటికైతే బయలుదేరతారు జేడీ, కేడీ, భరద్వాజ్. ఇది ఇలా ఉండగా జగదాత్రి అండ్ కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. కౌశికితో జగదాత్రి, వదినా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. నాకేంటి, నేను బాగానే ఉన్నాను దాత్రి, కానీ నువ్వే అన్నీ చెప్పాలి. ఇంతకీ సిరి పెళ్ళి మీరే జరిపిస్తున్నారని నాకు బూచి చెప్పారు. ఇంతకీ పెళ్ళెప్పుడు అని అడుగుతారు. చెయ్యాలి వదినా, ఇంకొక 10 డేస్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. దానికంటే ముందు సిరిని పెళ్లి కూతురు చేసి తర్వాత తనకి హల్దీ ఫంక్షన్ చేసి తర్వాత మెహందీ ఫంక్షన్ చేసి అప్పుడు పెళ్లి చేయాలి కదా వదినా. ఆ ఏర్పాట్లలోనే ఉన్నాం. పంతులు గారిని అడిగితే రేపు పెళ్లి కూతురు చేయడానికి మంచి ముహూర్తం ఉందని చెప్పారు వదినా అని అంటుంది జగదాత్రి. నిషి అని పిలుస్తుంది కౌశికి. ఇంకా నిషిక అక్కడికి వస్తుంది. ఏంటి వదినా అని అంటుంది. మీరిద్దరూ కలిసి మీ చెల్లి పెళ్లి చేయాలి అని అంటుంది కౌశికి. దీనితో నేను కలిసి పెళ్లి చేయడమా? నో వే. అయినా అది నా చెల్లి, నా సొంత చెల్లి. దీనికేం హక్కు ఉందని నా చెల్లితో పెళ్లి చేయడానికి అని అంటుంది నిషిక. చూడు నిషి, నీకు ఎప్పటి నుండో నీ బిహేవియర్ మార్చుకోమని చెప్తున్నాను, కానీ నువ్వే మార్చుకోవటం లేదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నిషి అని అడుగుతుంది దాత్రి. చూడు, నీపై నాకు ఎప్పటికీ పొగ పోదు, పొగ అలాగే ఉంటుంది. ఇంకొకసారి నా జోలికి రావద్దు. అయినా నువ్వు ఒంటరిగా ఈ పెళ్ళి ఎలా చేస్తావో నేను చూస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషి. తను అలానే అంటుంది, నువ్వు పట్టించుకోవద్దు, బట్ నాకు నీపై నమ్మకం ఉంది దాత్రి. నువ్వు ఈ పెళ్ళిని సమర్థవంతంగా జరిపించగలవు అని అంటారు కౌశికి. థ్యాంక్ యూ వదినా, నాపై నమ్మకం పెట్టుకున్నందుకు అని అంటుంది పాపం దాత్రి. ఇది ఇలా ఉండగా మీనన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. జగదాత్రి, రేపు నీ చెల్లెలి పెళ్లి కూతురు ఫంక్షన్ పెట్టుకున్నావా? ఆ పెళ్లి కూతురు ఫంక్షన్లో ఎలాంటి అల్లకల్లోలాలు సృష్టిస్తానో నువ్వే చూడు. అది మాత్రమే కాదు, నీ అడ్డాకి వచ్చి ఖచ్చితంగా సాక్ష్యాలని తీసుకొని వెళ్ళిపోతా. ఇదే నేను చేయబోయే ప్లాన్ అని ఇంకా మీనన్ అయితే ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సిరి పెళ్లి కూతురు ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంకా జగదాత్రి, కేదార్ ఇద్దరూ రేఖ వాళ్ళ ఇంటికి వస్తారు. రేఖ చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏయ్, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? అయినా ఎందుకు మమ్మల్ని ఇలా కాచుకు తింటున్నావు అని అంటుంది. చూడు పిన్ని, నేనెందుకు మిమ్మల్ని కాచుకు తింటాను? నాన్న అప్పచెప్పిన బాధ్యతని నేను నిర్వర్తిస్తున్నాను, అంతే పిన్ని అని అంటుంది దాత్రి. అమ్మ దాత్రి,
నువ్వెందుకు తనతో వాదిస్తున్నావు? నీకు ఎప్పుడు అయినా ఈ ఇంటికి వచ్చే అధికారం, హక్కు రెండూ ఉన్నాయమ్మా. నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నిన్ను ఆపడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. రామ్మా, అదిగో అక్కడే ఉంది, వెళ్ళు సిరి దగ్గరికి వెళ్ళని చెప్పి సిరి దగ్గరికి పంపిస్తారు. సిరి సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి పెళ్లికూతురు మొహంలో పెళ్లికూతురు చేయకుండానే సిగ్గు కనబడుతోంది అని అంటుంది ధాత్రి. అక్క, నాకు సిగ్గేస్తుంది అని అంటుంది సిరి. ఈ సిగ్గు కాస్త దాచుకో, మా మరిదిగారి దగ్గర చూపించాలి కదా. సరే, ఇవాళ నిన్ను పెళ్లి కూతురు చేయబోతున్నాం రా అని చెప్పి ఇంకలా తన్నైతే తీసుకువెళ్ళి పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా మొత్తం సెక్యూరిటీ అయితే అలర్ట్ చేస్తూ ఉంటాడు కేడి. ఇంకా కేదార్ అయితే, హలో రమ్య, అంతా గుర్తుంది కదా, మీనన్ ఎప్పుడైనా అటాక్ చేసే అవకాశం ఉంది, కాబట్టి సెక్యూరిటీ మొత్తం అలర్ట్ చేయండి అని చెప్తారు. ఓకే కేడి అని చెప్పి ఇంకా సెక్యూరిటీ మొత్తాన్ని టైట్ చేస్తూ ఉంటారు. ఇటువైపు మేఘన వాళ్ళు కూడా మొత్తం అంతా ఎవరైనా చెక్ చేసే లోపలికి వచ్చేలా చేస్తూ ఇంకా అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా ఒక వంటవాడి వేషం వేసుకుంటాడనమాట మీనన్. వంట వాళ్ళు వచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఇంకప్పుడే వంట వాళ్ళందరూ దిగుతూ ఉంటే ఇంకా మీనన్ అయితే తన మొహం కనబడకుండా టవల్ని అడ్డు పెట్టుకుంటాడు. ఏయ్, ఎవరు నువ్వు? ఫేస్ చూపించు అని అడుగుతుంది మేఘన. అంటే అమ్మ అది అని వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి ఫేస్ చూపించమంటే ఏదేదో చెప్తున్నావు అని గట్టిగా అడిగేసరికి యువరాజ్ అక్కడికి వస్తాడు. వీళ్ళు మా వాళ్ళే, మీరు అనుమానించే వాళ్ళు కాదు, లోపలికి వెళ్ళనివ్వండి. ఏంటి రే కేదార్, ఏంటిదంతా అని అంటారు. సరే మేఘనా, వాళ్ళని వదిలే, పని వాళ్ళే కదా అని చెప్తాడు కేదార్. ఇంకలా మీనన్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. మీనన్ బాయ్, చూసావు కదా నేను నిన్ను ఎలా కాపాడానో అని అంటాడు యువరాజ్. అయినా సరే అదంతా నాకెందుకు చెప్తున్నావు అని అడుగుతాడు మీనన్. అదేంటి బాయ్, నువ్వే కదా నాకు ఎప్పటికైనా సహాయం చేయాల్సింది అని ఇంకా బ్రతిమలాడుతూ ఉంటాడనమాట మీనన్ని యువరాజ్. సరే, నువ్వు నాకు ఒక హెల్ప్ చెయ్యి, నేను నీకు సహాయం చేస్తాను. నీపై కోపం పోవాలంటే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అంటారు. ఏంటది బాయ్, చెప్పు, నువ్వు ఏమడిగినా చేస్తాను బాయ్ అని అంటారు. సరే చెప్తాను అని ఒక ప్లాన్ చెప్తాడు. భాయ్, ఇది నేను చేయలేనేమో అని అంటాడు యువరాజ్. చెయ్యకపోతే ఈ ప్లాన్ విన్న కారణంగా నీకు శిక్ష వేయాల్సి వస్తుంది. వెయ్యమంటావా అని అడుగుతాడు మీనన్. వద్దు బాయ్, సరే నేను చేస్తాను బాయ్ అని చెప్పి ఇంకా చెప్తాడనమాట. యువరాజు ఓకే చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జెడి, ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నేను నిన్ను డైవర్ట్ చేస్తాను కదా అని ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట మీనన్. అప్పుడే కరెక్ట్గా సిరిని తీసుకొచ్చి జగదాత్రి అయితే ఇంకా పెళ్లి కూతుని చేస్తూ ఉంటుంది. ఇంతకీ కేదార్ ఎక్కడా, బావెక్కడా అని అడుగుతుంది సిరి. తను ఒక ఆపరేషన్లో ఉన్నాడు, వచ్చేస్తాడులే అని చెప్తుంది. పాపం ఇంకా జేడీ అయితే కేదార్ మాత్రం మాస్క్ పెట్టుకొని పాపం అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా జగదాత్రికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో హలో నేను నిషిని అని అంటుంది. నిషి, నువ్వెక్కడున్నావు అని అడుగుతుంది ధాత్రి. నేను ఇంట్లో నుండి బయలుదేరదాం అనుకున్నాను, కానీ కౌశికి వదిన కళ్ళు తిరిగి పడిపోయింది, నాకు చాలా భయంగా ఉంది, నేను దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, నువ్వు త్వరగా రా ధాత్రి అని అంటుంది. నిషిక, ఏంటి వదిన కళ్ళు తిరిగి పడిపోయిందా? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా బయలుదేరుతుందనమాట జగదాత్రి. నాకు తెలుసు నువ్వు లేనప్పుడే నేను అటాక్ చేస్తా అని చెప్పి ఇంకా అలా జగదాత్రి కేదార్ ఇద్దరు వెళ్ళిపోగానే మీననైతే ఇంకా చెఫ్గా మొత్తం వెళ్ళిపోయి ఇంకా తనైతే మొత్తం తన అసలు రంగుని బయటపెట్టి సిరి పాయింట్ బ్లాంక్కి గన్ పెడతాడు. పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టేసరికి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఏయ్, ఏంటి అందరూ సినిమా చూస్తున్నారా? ఇంకా చాలా ఉంది, రండి కూర్చోండి. ఏయ్ కూర్చోండి, కదిలితే చంపేస్తా, కుజా అని అందరినీ కూర్చోపెట్టి ఇంకా అలా సిరి పాయింట్ బ్లాంక్లో గన్ పెడతాడు. ఏంటమ్మా భయమేస్తుందా? నీ భయం పోవాలంటే నీకు ఒక విషయం చెప్పనా? నువ్వు మీ అక్క ధాత్రి దగ్గరికి వెళ్ళి ధాత్రితో నిజం చెప్పు. పాపం మీనన్ చాలా మంచివాడు, నువ్వు కేసు వెనక్కి తీసుకో అక్క అని చెప్పు. కేసు వెనక్కి తీసుకున్న వెంటనే నేను వదిలేసి వెళ్ళిపోతా, లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తానమ్మా సిరి అని అంటాడు మీనన్. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా రేఖ అయితే వద్దు వద్దు, నా కూతుర్నేమి చేయొద్దు, కావాలంటే ఆ కేసు వెనక్కి తీసుకోమని నేను చెప్తాను అని అంటుంది రేఖ. రేఖ అని అంటారు భరద్వాజ్. ఊరుకోండి, కన్న కూతురి ప్రాణం కంటే మీకు ఆ దిక్కుమాల కేసే ఎక్కువ. ఇంకా వీళ్ళందరికీ అయితే మొత్తం కట్టుదిట్టం చేసేస్తాడనమాట మేఘన వాళ్ళకి.
వాళ్ళు కూడా ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఉంటారు. అప్పుడే కరెక్ట్గా జగదాత్రికి మెసేజ్ చేసేస్తుంది రమ్య. ఇంకా జగదాత్రి అయితే మెసేజ్ చూసుకునే లోపే హాస్పిటల్కి రీచ్ అవుతుంది. కౌశికి వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఏంటి రాత్రి ఇక్కడున్నావేంటి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతారు. వదినా మీకు సీరియస్గా ఉందని చెప్పారు కదా వదినా అని అంటారు. సీరియస్సా? ఎవరు చెప్పారు? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట జేడీ. అంటే దాత్రి ఇదంతా ఆ యువరాజ్ నిషిక అన్న ఆట. వాళ్ళు మీనన్ చేత ఇలా ఆడించబడ్డారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనం వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలా ఇంకా జగదాత్రికి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట మీనన్. హాయ్ జేడి, జగదాత్రి ఏంటి నీ చెల్లెల్ని కిడ్నాప్ చేశానని తెలిసిపోయిందా? సరే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వెనక్కి తీసుకో, అప్పుడు నీ చెల్లెల్ని వదిలేస్తా అని అంటుంది. అప్పుడే ఇంకా మాస్క్ పెట్టుకొని జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు జేడి కేడి ఇద్దరు వస్తారు. వచ్చి ఇంకా వెంటనే అలా తన్నైతే మీనన్ వైపు చూస్తూ ఉంటారు. ఓహో వావ్, అంటే ఈ విషయం ఇప్పుడే మీకు తెలిసిపోయిందనమాట. అయినా కేసు వెనక్కి తీసుకునేంత వరకు నేను తగ్గనని చెప్పి ఇంకా షూట్ చేయబోతుంటే అప్పుడే కరెక్ట్గా తన వెనకాల నుండి ఇంకా కేదార్ అయితే గట్టిగా పట్టుకుంటాడు మీనన్ని. మీనన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా అలా మీనన్ అయితే షాక్ అయిపోయి అందరూ ఇంకా గట్టిగా చేసేసరికి ఇంకా మీనన్ మనుషులు జేడీ కొట్టుకుంటూ జేడీ వాళ్ళందరినీ బాగా చితక్కొడుతుంది. ఇటువైపు ఇంకా అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇవాళ నీ అసలు మొహం ఏంటో చూడాలి అని చెప్పి ఇంకా మీనన్ మాస్క్ తీసేసరికి అక్కడ జేడీ జగదాత్రి కనబడతారు. జగదాత్రిని చూసి ఒక్కసారిగా మీనన్ షాక్లో ఉండిపోతాడు. అంటే ఇన్నాళ్ళుగా జేడీగా ఉన్నది మా ముందు తిరుగుతున్న జగదాత్రి, ఇద్దరు ఒక్కరేనా అని చెప్పి ఇంకా మాస్క్ తీయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీనన్. ఇంకా మీనన్ని బాగా కొట్టి గట్టిగా ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది జగదాత్రి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.